వంటగదిలో ఈ వస్తువులకు ఎన్నడూ కొరత వద్దు. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. హిందూ మతంలో శ్రీ మహాలక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు, ఆనందానికి అధిదేవత అని పిలుస్తారు. లక్ష్మీదేవి నివసించే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని నమ్ముతారు. అన్నపూర్ణ లక్ష్మీదేవి రూపం. ఆమె వంటగదిలో నివసిస్తుందని భావిస్తారు. అందుకోసం వంటగదికి సంబంధించిన కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఎవరైనా సరే ఈ నియమాలను విస్మరిస్తే అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి అసంతృప్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వాస్తుశాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వంటగదిలో కొన్ని వస్తువులకు ఎప్పుడూ కొరత ఉండవద్దట. అవి పూర్తయ్యేలోపు నింపాలి. ఎందుకంటే వంటగదిలో ఈ వస్తువులు అయిపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వంటగదిలో ఏ వస్తువులు ఎప్పుడు నిండుగా ఉండాలో తెలుసుకుందాం. బియ్యం. వంటగదిలో బియ్యం ఉండడం సర్వసాధారణం. ప్రధాన ఆహారం అన్నం. అయితే ఎన్నడూ బియ్యం పాత్ర ఖాళీగా ఉంచరాదు. బియ్యం అయిపోయి ఖాళీ అవుతుంటే వెంటనే మళ్ళీ బియ్యంతో ఆ పాత్రను నింపాలి. బియ్యం పాత్ర ఖాళీగా ఉంటే శుక్రదోషం కలుగుతుంది. డబ్బు సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిండి. వాస్తుశాస్త్రం ప్రకారం పిండిని ఎల్లప్పుడూ వంటగదిలో ఎక్కువ పరిమాణంలో ఉంచాలి. తద్వారా పిండి త్వరగా అయిపోకుండా ఉంటుంది. అయిపోయే సమయానికంటే ముందే మళ్ళీ పిండితో నింపాలి. వాస్తు ప్రకారం వంటగదిలో పిండి అయిపోవడం అశుభం. వ్యక్తి గౌరవానికి హాని కలిగిస్తుంది. పసుపు. హిందూ మతంలో వంటగదిలో ఉంచిన పసుపును పవిత్రమైనదిగా భావిస్తారు. పూజకు సంబంధించిన పనులలో మాత్రమే కాదు, ఆహారం వండే సమయంలో కూడా పసుపును ఉపయోగిస్తారు. అందువల్ల ఇంట్లో పసుపు లేకపోవడం అశుభం. అంతేకాదు, ఇది జాతకంలో గురుదోషాన్ని కలిగిస్తుంది. శుభకార్యాలలో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉప్పు. వాస్తు ప్రకారం వంటగదిలోని ఉప్పును పెట్టే పాత్ర ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉండకూడదు. అది ఖాళీ అయ్యేలోపు మళ్ళీ నింపాలి. ఉప్పు కొరత ఏర్పడితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చి వాస్తు దోషాలు కలుగుతాయి. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.